హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్లోనే టాప్ 5 ఎవరనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే సీజన్ 8లో మాత్రం కాస్త కన్ఫ్యూజన్గా నడుస్తుంది. కానీ తాజాగా ఫ్యామిలీ ప్లస్ సెలబ్రిటీ గెస్ట్లు స్టేజ్ మీదకి వచ్చి తమ టాప్ 5 డిసిజన్ చెప్పారు. అలా శనివారం నాటి ఎపిసోడ్లో మొత్తం 6 హౌస్మేట్స్ ఫ్యామిలీ ప్లస్ సెలబ్రిటీ గెస్ట్లు కూడా వచ్చారు. మరి వీరు చెప్పిన విశేషాలు ఏంటి, తమ వాళ్ళకి ఇచ్చిన సలహాలు ఏంటి అనే విషయాలపై లెక్కేసుకుందాం. ముందుగా ప్రేరణ గురించి తన తల్లి, చెల్లి, సీరియల్ నటి బిగ్ బాస్ ఫ్రేమ్ ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిని చూడగానే ప్రేరణ ఎగిరి గంతేసింది. ఆ తర్వాత విష్ణు కోసం తన చెల్లి పావని, యాంకర్ రవి స్టేజ్ మీదకి వచ్చారు. అలానే రోహిణి కోసం తన తండ్రి నటుడు శివాజీ తరలి వచ్చారు. ఇక పృథ్వీ కోసం తన తమ్ముడు విక్రమ్ లవర్ దర్శిని గౌడ స్టేజ్ మీదకి వచ్చి సందడి చేశారు. గౌతమ్ కోసం తన తల్లి బిగ్ బాస్ ఫ్రేమ్ సోహెల్ వచ్చారు. చివరిగా నబీల్ గురించి తన బ్రదర్ బోలే వచ్చి స్టేజ్ని అల్లాడించారు. మరి వీరు తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏ సందేహాలు, ఏ సలహాలు ఇచ్చారో ఇక చూద్దాం. బిగ్ బాస్ వీకెండ్స్ ఎపిసోడ్లో ముందుగా ప్రేరణ ఫ్యామిలీ స్టేజ్ మీదకి వచ్చింది. తన చెల్లి, తల్లి నటి ప్రియ స్టేజ్ మీదకి వచ్చారు. ప్రియతో కలిసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేరణ, యష్మి ఇద్దరు నటించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చి రాగానే ఇద్దరిని పలకరించింది ప్రియ. ఆ తర్వాత పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, అవినాష్ని ఇలా ప్రతి ఒక్కరిని ఆటలో ఇరగదీస్తున్నారని, కానీ ప్రేరణ విన్ కావాలని కోరుకున్నట్టు చెప్పింది. ఇంతలో నాగార్జున ప్రేరణ కాకుండా మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అని చెప్పాలన్నారు. దీంతో ప్రేరణ తల్లి టాప్ 5 పేర్లు పెట్టింది. మొదటి స్థానంలో నిఖిల్, రెండో స్థానంలో నబిల్, మూడో స్థానంలో గౌతమ్, నాలుగో స్థానంలో యష్మి, ఐదో స్థానంలో రోహిణిగా ప్రేరణ తల్లి పెట్టారు. ఇక ప్రేరణతో పాటు అందరికీ తన చెల్లి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. తను ఇటీవల మిస్ ఇండియా తెలంగాణతో పాటు బ్రిటన్లో యూనివర్సిటీ మిస్ సుడాకో గెలిచినట్లు చెప్పింది. దీంతో ప్రేరణ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ప్రేరణ చెల్లి ఇదే బిగ్ బాస్ స్టేజ్పై ఒకప్పుడు డాన్సర్గా చేసిందంట. ఆ స్థాయి నుంచి ఇప్పుడు మిస్ తెలంగాణ అయినందుకు నాగార్జున గారు కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక తన అక్కతో తన బాండింగ్ గురించి చెప్తూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత విష్ణుప్రియ కోసం తన చెల్లి పావని, యాంకర్ రవి స్టేజ్ మీద సందడి చేశారు. ముందుగా విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ, నిన్ను బయట చూసే ప్రతి అమ్మాయి తనకు ఒక అబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీలో చూసుకుంటున్నారు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ చేయడం అంటూ బిస్కెట్ వేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం నిజాలు మాట్లాడాడు. కానీ విష్ణు ఎక్కడో జారుతున్నదో అని ఇంకా కిందికి పడిపోతున్నావు చూసుకో అంటూ హింట్ ఇచ్చారు. ఇక దాన్ని కూడా చూసుకోకుండా విష్ణు ఏదో నామినేషన్లో వాదించినట్టు వాదించేసింది. నేను బాగా ఆడుతున్నా కదా అని విష్ణు అంది. దీంతో ఇంకా 4 వారాలే ఉంది, ఇప్పటికైనా నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావా లేదా నీకు నువ్వే ప్రియారిటీ కాదు అంటూ తిరుగుతావా అని రవి డైరెక్ట్గా అడిగాడు. అయినా సరే విష్ణు వాదిస్తూనే ఉంది. దీంతో నీకే నువ్వు ప్రియారిటీ కానప్పుడు నీకెందుకు వేస్తారమ్మా ఓటు అంటూ పరువు తీసేశాడు రవి. ఇక విష్ణు చెల్లె కూడా మాట్లాడుతూ, ముందు నీ గేమ్పై కాన్సన్ట్రేషన్ పెట్టు, సోకాల్ పృథ్వీ పైన కాదంటూ గట్టిగానే సెటర్లు వేసింది. ఇక తన దృష్టిలో టాప్ 5 ఎవరో అనేది చెప్పేసింది విష్ణు చెల్లి. ఇంకో విషయం ఏంటంటే గౌతమ్, విష్ణు చెల్లి ముందే ఫ్రెండ్స్ అంట. గౌతమ్ ఫస్ట్, నిఖిల్ సెకండ్, నబిల్ థర్డ్, పృథ్వీ ఫోర్త్, రోహిణి ఫిఫ్త్ అంటూ టాప్ 5 పెట్టేసింది విష్ణు చెల్లి. తర్వాత రోహిణి గురించి తన తండ్రి మరియు నటుడు శివాజీ ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చి రాగానే తను లెక్చర్ మొదలుపెట్టాడు శివాజీ. మీరు అలా ఆడాలి, ఇలా ఆడాలి, నీతిగా ఆడాలి, నిజాయితీగా ఆడాలి అంటూ విన్నర్ అయినా కాకపోయినా హృదయాలు గెలవాలి అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఆ తర్వాత రోహిణి కొంచెం గ్లామర్గా తయారైంది. మా గౌతమ్ గారి గురించేనా? ఒరే గౌతమ్, నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందారా? ఎంత ట్రై చేసిందిరా, అంతకంటే అందం దొరుకుతుందా? యష్మిని ట్రై చేశావు, ఏమైంది? బిజీగా ఉంది కాబట్టి పట్టించుకోలేదు, వర్కౌట్ అవ్వట్లేదని చివరికి అక్క అనేసావు అంటూ డైలాగులు కొట్టాడు శివాజీ. ఇక గౌతమ్ మాట్లాడుతూ, సీజన్ 7 తర్వాత శివాజీ అన్నను చాలాసార్లు కలిసా, చాలా క్లోజ్ అయ్యాడు అంటూ చెప్పాడు. ఇక శివాజీ తన దృష్టిలో టాప్ 5 ఎవరు అని చెప్తూ విష్ణుప్రియకి మొదటి స్థానం ఇచ్చాడు. ఇది చూసి నాగార్జునతో పాటు విష్ణు కూడా అవాక్కయ్యింది. నువ్వు గెలవాలమ్మా అంటూ శివాజీ సలహా ఇచ్చాడు. ఇక శివాజీ ప్రకారం టాప్ 5 ఎవరంటే విష్ణుప్రియ ఫస్ట్, నబిల్ సెకండ్, నిఖిల్ థర్డ్, గౌతమ్ ఫోర్త్, తేజ ఫిఫ్త్ అంటూ టాప్ 5ని పెట్టాడు శివాజీ. ఆ నెక్స్ట్ సెకండ్ పృథ్వీ బ్రదర్ విక్రమ్తో పాటు లవర్ దర్శిని గౌడ స్టేజ్ మీదకి వచ్చింది. దర్శిని చూడగానే పృథ్వీ కాస్త సర్ప్రైజ్ అయ్యాడు. ఏమండి మోక్షబాబు గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ దర్శిని పలకరించింది. పృథ్వీ బయట ఎలా ఉన్నాడో సేమ్ అలానే
అంతే జెన్యున్గా హౌస్లో ఉన్నాడంటూ దర్శిని చెప్పింది. ఇంతలో మరి ఆ పక్కనున్న విష్ణు గురించి ఏమైనా చెప్పాలా అంటూ నాగార్జున గారు అడిగితే దానికి పృథ్వీని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ దర్శిని అంది. దీంతో అంతేనా, నాకేం లేదా అంటూ విష్ణు అడిగింది. ఇక మ్యాంగళూరులో ఏదో సంబంధాలు చూస్తున్నారు పృథ్వీకి అన్నారు కదా, నిజమేనా అంటూ నాగార్జున గారు అడిగితే ఎవరు ఎన్ని చూసినా పృథ్వీ డిసిజన్ ఫైనల్ అంటూ తేల్చి చెప్పేసింది దర్శిని గౌడ. ఆ తర్వాత నామినేషన్లో ఉన్న పృథ్వీ సేఫా కాదా అని చెప్పే బాధ్యతను దర్శినిపై పెట్టారు నాగార్జున గారు. దీంతో ఆ పక్కనే ఉన్న ఓ గేర్ లాగితే పృథ్వీ సేఫ్ అని వచ్చింది. దీంతో విష్ణుప్రియ తెగ సంబరపడిపోయింది. సేఫ్ అయిన తర్వాత తొలిసారి ఆడియన్స్కి పృథ్వీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక తన బ్రదర్ విక్రమ్ ప్రకారం టాప్ 5 ఎవరంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత నబిల్, తర్వాత యష్మి, తర్వాత ప్రేరణ, తర్వాత విష్ణుప్రియ అంటూ టాప్ 5ని డిక్లేర్ చేసినట్టు పెట్టాడు పృథ్వీ తమ్ముడు. ఇక తర్వాత స్టేజ్ మీదకి గౌతమ్ తల్లి సోహెల్ కలిసి వచ్చారు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన హౌస్ని అల్లాడిస్తున్నాడంటూ గౌతమ్ని ప్రశంసించాడు సోహెల్. అలాగే గౌతమ్ అక్క అని పిలిస్తే నీకేంటి ప్రాబ్లం అంటూ యష్మిని కాసేపు ఆడుకున్నాడు సోహెల్. ఆ తర్వాత తన సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్ల కోసం ఆడియన్స్ని దగ్గరికి వెళ్ళి థియేటర్కి పంపించే సహాయం చేసినట్టు సోహెల్ చెప్పాడు. అలాంటి మంచి మనసున్న గౌతమ్ని తప్పకుండా టైటిల్ గెలవాలని సోహెల్ ఆకాంక్షించాడంటూ చెప్పుకొచ్చాడు. ఇక గౌతమ్ వాళ్ళ తల్లి మాట్లాడుతూ చాలా బాగా ఆడుతున్నావు నాన్న, ధైర్యం అస్సలు పోగొట్టుకోకు, నువ్వు కప్ గెలవాలి, ఫైనల్కి నాన్న వస్తారంట చెప్పారు. ఇక గౌతమ్ తల్లి తన దృష్టిలో టాప్ 5 ఎవరో అని చెప్పారు. ఫస్ట్ నబిల్, తర్వాత నిఖిల్, తర్వాత ప్రేరణ, తర్వాత తేజ, తర్వాత అవినాష్ అంటూ చెప్పారు. ఎపిసోడ్ చివరిలో నబిల్ గురించి తన బ్రదర్ షబీల్, సింగర్ బోలే షవాలి వచ్చారు. బోలే రాగానే హౌస్మేట్స్ అందరు బోలే ది హీరో అంటూ అరిచారు. ఇక వచ్చి రాగానే నబిల్ గురించి ఓ పాట అందుకున్నాడు బోలే. నబిల్ నీ గురించి లేదు మాకు దిగుల్, నీ ఆట చూస్తే కంటెస్టెంట్స్ గుండెల్లో గుబెల్ అంటూ తన ప్రాసతో అల్లాడించాడు. ఇక నబిల్ బ్రదర్ కూడా షేర్ ఇలానే ఆడాలి, నువ్వు విన్నర్ అవ్వాలి అంటూ ఆకాంక్షించాడు. ఇక నబిల్ బ్రదర్ చెప్పిన ప్రకారం టాప్ 5 ఎవరంటే నిఖిల్ ఫస్ట్, గౌతమ్ సెకండ్, అవినాష్ థర్డ్, తేజ ఫోర్త్, విష్ణుప్రియ ఫిఫ్త్. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో 10 మంది హౌస్మేట్స్లో 6 ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. ఆదివారం ఎపిసోడ్లో మిగిలిన 4 ఫ్యామిలీ మెంబర్స్ గెస్ట్లు రాబోతున్నారు. అయితే నిన్న ఎపిసోడ్లో టాప్ 5 పెట్టిన 6 ఫ్యామిలీల ప్రకారం నిఖిల్కి అత్యంత మొదటి స్థానం ఇచ్చారు. గౌతానికి, నబిల్కి, విష్ణుప్రియ 3 ఫ్యామిలీలు పెట్టి వాళ్ళకి ఒకసారి టాప్ ఫైనలిస్ట్ ఇచ్చారు. ఓ లెక్కగా చూస్తే ఈసారి టాప్ 5లో మాత్రం నిఖిల్, నబిల్, గౌతమ్ కన్ఫర్మ్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.